నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బలిజ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వలన విద్యకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించి ప్రతిభ చాటిన పేద బలిజ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు ప్రోత్సాహ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీకి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పేద విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా బలిజ విద్యా దీవెన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులో ఈ సహకారం మరింత బలోపేతం కావాలని, తద్వారా బలిజ కమ్యూనిటీలో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకుండా ఉండాలి అన్న లక్ష్యంతో పనిచేస్తామని, మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. బలిజలు అన్ని రంగాల్లో రాణించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక తాము విద్యకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన రెండో కార్యక్రమం ఏంటంటే బలిజ విద్యా దీవెన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పిల్లలను కోరేది, మీరు అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవండి. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో మీకు అందరికీ అర్థమవుతుంది. అబ్దుల్ కలాం గారు చదువుకోవాలంటే డబ్బు లేకపోతే వాళ్ళ అమ్మని, నేను చదువుకోవాలమ్మా, నాకు ఫీజు కట్టు అని అంటే వాళ్ళ అమ్మ పెళ్లి నాటి పెళ్లి చీరను అమ్మి 2 రూపాయలకి అది ఇస్తే ఆయన పుస్తకాలు అయితే తెచ్చుకొని చదువుకున్నాడు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఇంటింటికి పేపర్ వేసి కష్టపడి పైకి వచ్చాడు. బలిజ అభ్యుదయ సంక్షేమ సేవా సంఘం గూడూరు వారు ఆహ్వానం మేరకు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సారంగం శ్రీనివాసులు వారికి, మదనంపేట రమణయ్య గారికి, వాళ్ళకి ఈ సభాముఖంగా నమస్కారం తెలుపుకుంటూ, ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు సదనవాడ హరిబాబు గారికి, మన తెలంగాణ రాఘవయ్య గారికి, A1 ఛానల్ అధిపతి గారైన సుధాకర్ నాయుడు గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఒక గూడూరు అంటే మాకు చాలా అభిమానం. కారణం ఏంటంటే నేను 6 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ బలిజ ఐక్యత అనేది మేము ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రతి సమావేశానికి మన దంసపరి వాళ్ళందరూ, సేనయ్య వాళ్ళందరి ద్వారా మేము హాజరవుతూ ఉంటే, ఈ ఐకమత్యం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే ఎంగడగిరిలో చెట్టుకి పుట్టుకొకటి ఉంది. దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయికి కూడా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. అక్కడ ఎవరికి ఏదైనా కూడా నిన్ననే ఒక కరెంటు గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అభయాంజనేయ స్వామి వారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి స్వామివారికి సాంప్రదాయబద్ధంగా విశేష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసే మంగళ వాయిద్యాలు భక్తుల హనుమాన్ నామస్మరణతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా శనివారం నాడు మండలంలోని పలు గ్రామాలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, గ్రామోత్సవాలు నిర్వహించారు. మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి విశేష పూజలు అనంతరం కీర్తిశేషులు చిలక పట్టాభిరామిరెడ్డి జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం చేశారు. అనంతరం శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం వారిచే నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చెవిక్కల రామానుజులు, అనితమ్మ దంపతుల సహకారంతో గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మాధవగిరి హనుమాన్చార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఇక్కడ అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.